దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను సీబీఐ కార్యాలయానికి తరలించారు. అతన్ని విచారిస్తోంది సీబీఐ. 5 రోజులు గడుస్తున్న కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీబీఐకి అప్పగించింది. సీబీఐ వెంటనే కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయమే ఢిల్లీ నుంచి కోల్కతా చేరుకున్న సీబీఐ బృందం దర్యాప్తు ప్రారంభించింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను తీసుకున్నారు. ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, దర్యాప్తు అధికారులతో కూడిన సీబీఐ బృందం విచారిస్తోంది. మరోవైపు జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవిక దాడి జరుగుతూ ఉంటే ఆసుపత్రిలో ఉన్నవారికి తెలియకపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాలేజ్ ప్రిన్సిపల్ పై మండిపడింది కోర్టు. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఆయన వెంటనే విధుల నుంచి తొలగించి దీర్ఘకాలిక సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలను, సెక్యూరిటీని పెంచాలని, సరైన రెస్ట్ రూమ్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. డ్యూటీ డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు, అత్యాచారాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం పోరాటం న్యాయం కోసం పోరాటం ఆవాజ్ దో we want justice 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 we want justice 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 we want justice 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 we want కాదు కిసి డాక్టర్ అవ్వాల్సిన ఒక జూనియర్ డాక్టర్ కి చేస్తుంది. డ్యూటీ డే చేస్తున్న టైంలో తనకి ఇట్లాంటిది అవ్వడం అనేది వెరీ అన్ఫార్చునేట్. అంటే వీ ఫెయిల్డ్ యాజ్ అ సొసైటీ, వీ ఫెయిల్డ్ యాజ్ అ గవర్నమెంట్. ఎందుకు ఇట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ యాక్షన్స్. ఆ మ్యానిపులేషన్ అనేది తగ్గాలి అండ్ సిబిఐ ప్రాపర్ గా తీసుకొని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయాలి అండ్ ఇట్లా చేసిన వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫర్దర్ ఎవరు ఇట్లాంటి డేరింగ్ థింగ్ చేయరు, ఇట్లాంటి అట్రాసిటీ కమిట్ చేయరు. ఎవరైనా భయపడాలి, ఇట్లా డ్యూటీ డాక్టర్ మీద ఇట్లా చేస్తే ఇట్లా అవుద్దా అని చెప్పి భయపడాలి. అట్లాంటి పనిష్మెంట్ రావాలి. ఇవే మా డిమాండ్స్. హాస్పిటల్లో